రైల్వే కోడూరు పట్టణంలో బ్రిటిష్ వారి గుండెల్లో రేయింపవళ్లు నిద్రపోయి వారి వెన్నులో వణుకు పుట్టించిన విప్లవకారుడు మన్యం వీరుడు స్వతంత్ర ఉద్యమ ప్రదాత అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈయనే జయంతి సందర్భంగా భారతీయ కరెన్సీ నోట్లపై అల్లూరి సీతారామరాజు గారి యొక్క ప్రతిమ లేకపోవడం అనేది శోచనీయమని ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని అల్లూరి సీతారామరాజు గారి యొక్క ప్రతిమను భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన యొక్క పేరు జయంతి వర్ధంతి వేడుకలో తప్ప మరెక్కడ వినిపించడం లేదని భావి భవిష్యత్ తరాలకు స్వతంత్రం తెచ్చిపెట్టిన వీరుల్లో ప్రముఖుడు ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్న అల్లూరి సీతారామరాజు ఆయన లాంటి ఎందరో స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల యొక్క ప్రతిమలను భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాలన్నారు. నమస్కారం. ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా 128వ జయంతి సందర్భంగా ఈరోజు రైల్వే కోడూరులో ఎన్డీఏ కూటమి సభ్యులంతా ఇక్కడికి వచ్చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు. కావున వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ నమస్కారాలు. అల్లూరి సీతారామరాజు సంబంధించి కోడూరు నియోజకవర్గంలో ఏ విధమైన సపోర్ట్ కావాలంటే ఆ విధంగా డెవలప్ చేయడానికి ముందుంటాం. అన్ని విధాల సహాయపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నేడు విప్లవ వీరుడు స్వతంత్ర సమరయోధుడు తెలుగు జాతి ముద్దుబిడ్డైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి కార్యక్రమాలని రైల్వే కోడూరులో అల్లూరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఘనంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక నిధులు కేటాయించడం, గతంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భీమవరంలో ఆయన యొక్క విగ్రహానికి స్థాపించడం, ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తీసుకొని స్వతంత్ర సమరయోధులను గుర్తించడంలో భాగంగా భీమవరంలో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టడం కోసం ఆయన రావడం, మరొకసారి వర్ధంతి కార్యక్రమానికి ప్రియతమ రాష్ట్రపతి గారు కూడా రావడం, నేడు 128వ జయంతి కార్యక్రమాలకు హైదరాబాద్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మన ప్రియతమ నాయకులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు గజేంద్ర సింగ్ షెకావత్ గారు రావడం హర్షాయనీయం. అదేవిధంగా రైల్వే కోడ్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూపాల్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ వైపు మన అరవ శ్రీధర్ గారు రావడం ఎంతో సంతోషదాయకం. వారికి కూడా అల్లూరి యువజన సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదానం చేయడానికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కుల సంఘాలకి, అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి తన యొక్క ధైర్యాన్ని చాటుకొని భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన మన్యం రాజు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి పురస్కరించుకొని ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కూడా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రోజును జయంతిని అఫీషియల్గా డిక్లేర్ చేసి ఆయన యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి క్షత్రియ సామాజిక వర్గము, అందులో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడిన వ్యక్తికి ఒక గొప్ప చేతిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఒక జిల్లా కూడా ఒక పేరు పెట్టారంటే వైఎస్ఆర్ పార్టీకి ఎంత ఆదర్శవంతం, ఎంత ఆ సామాజిక వర్గానిపైన ఎంత ఉందో ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు పరిపాలన అనే పేరుతో సుపరిపాలన అనే పేరుతో వచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్న వికృతి చేష్టలు మనం గమనించాం. ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా, పైగా ఏదైతే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు రీకాల్ మేనిఫెస్టో ఏంటంటే ఒకసారి థింక్ చేయండి అనే కార్యక్రమం మేము పెడితే దాన్ని కూడా మక్కి కాపీ కొట్టి ఈరోజు కూటమి పాలన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయకుండా గాలికి వదిలేసి మళ్ళీ ప్రజలు లేకపోవడం. ఈరోజు చూసుకున్న ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎండగడతారు. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేశారని వచ్చారు, మాకు అమ్మ కూడా ఇచ్చారా, లేదంటే కనీసం పెన్షన్ సరిగ్గా ఇచ్చారా, పెన్షన్ తగ్గించేస్తున్నారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇచ్చారా, అదేవిధంగా మహిళలకు సంబంధించిన డబ్బులు ఇచ్చారా, అనేక కార్యక్రమాలు కూడా మీరు చేయలేదు. అందుకే ఈరోజు మా గ్రామానికి రావద్దని ఈరోజు అంతా నిలదీస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని.
స్థానిక శాసనసభ్యులను కూడా అదేవిధంగా దూషిస్తూ నిలబెడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి ఏడాది పైన అవుతా ఉన్నది. ఒక్కటంటే ఒకటి మేము చేసినామని చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు పరిపాలన ఈరోజు మేము ఓడిపోయిండొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో మేము ఇంకా గెలుచుకోవడం, ప్రజల హృదయాలు మేము గెలవబోతున్నామని చెప్పి ఒక పరిపూర్ణమైన స్పష్టత ఈరోజు వైఎస్ఆర్ టీడీపీకి వచ్చింది కాబట్టి భయపడుతున్నారు.